16 శుక్రవారాల పాటు కామాక్షి వ్రతాన్ని ఆచరిస్తే వివాహ ప్రాప్తి, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం కలుగుతుందని శాస్త్రవచనం. ఇలా ఎంతో విశిష్టకరమైన కామాక్షి వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. సనాతన ధర్మంలో పూజలు, వ్రతాలు ఒక భాగంగా సాధారణంగా ఏ పూజ చేసినా, ఏ వ్రతాలు చేసినా కొన్ని రకాల గ్రహదోషాలు కారణంగా వివాహం ఆలస్యం కావడం కానీ, సంతానం కలగకపోవడం, ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం వంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా ఆటంకాలు రావడం వంటి ఇబ్బందులు తొలగడానికి శాస్త్రం కొన్ని వ్రతాలు, నోములు సూచించింది. అందులో ముఖ్యమైనదే ఈ కామాక్షి వ్రతం. ఈ కామాక్షి వ్రతాన్ని ఎలా ఆచరించాలి అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము. స్వయంగా హయగ్రీవ స్వామి అగస్త్య మహామునికి ఈ కామాక్షి వ్రతం గురించి వివరించారని బ్రహ్మాండ పురాణంలో వివరించబడి ఉంది. శ్రీ కామాక్షి అమ్మవారు 16 శుక్రవారాల దీపపు పూజ అత్యంత శక్తివంతమైనదని, వివాహం కానివారు, సంతానం కోరుకునేవారు, తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురయ్యేవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అభిష్ట సిద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. శ్రీ కామాక్షి దేవి యొక్క 16 శుక్రవారాల వ్రత విశేషాల గురించి తెలుసుకుందాము. ఈ పూజలో ఒక ప్రత్యేక నియమం ఉంది. అదేంటంటే, మొదటి శుక్రవారం ఒక దీపంతో మొదలుపెట్టి ప్రతి వారం ఒక దీపం పెంచుకుంటూ 16వ శుక్రవారం నాటికి 16 దీపాలు వెలిగించాలి. దీపాలు వెలిగించడానికి బియ్యపిండి, బెల్లం, నెయ్యితో తయారు చేసిన పిండి దీపాలు వాడడం అత్యంత శ్రేష్టమని, వీలు కాని వారు మట్టి ప్రమిదలు కూడా వాడుకోవచ్చని అంటారు. మొదటి వారం పూజ మొదలుపెట్టినప్పుడు మీ కోరికను మనసులో గట్టిగా సంకల్పించుకొని పూజ పూర్తయ్యాక అమ్మవారికి ఇష్టమైన పులిహోర, పాయసం లేదా చక్కెర పొంగలి నివేదించాలి. బ్రహ్మాండ పురాణంలో శ్రీ కామాక్షి దేవి 16 శుక్రవారాల పూజ గురించి ప్రస్తావన ఉంది. సాక్షాత్తు అగస్త్య మహాముని తన భార్య అయిన లోపాముద్రకు ఈ వ్రత మహిమను వివరించారని, పూర్వం పరమశివుణ్ణి భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడి ప్రతిష్ఠించి 16 వారాల పాటు కఠినమైన దీక్షతో అమ్మవారు రూపంలోనే పూజ చేసిందని చెబుతారు. అందుకే ఈ వ్రతాన్ని కామాక్షి వ్రతమని అంటారు.